రాజధాని అమరావతి పరిపాలనా నగరంలో నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవనం రాజధాని ప్రాంతానికే తలమానికంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అసెంబ్లీ కోసమే 160 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించనున్నారు. సచివాలయ భవనాన్ని 8 నుంచి 10 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఈ నెల 22న లండన్కు చెందిన నార్మన్ ఫోస్టర్ మలివిడత ఆకృతుల్ని ప్రభుత్వానికి సమర్పించనుంది. అమరావతి పరిపాలన నగరంలో శాశ్వత ప్రాతిపాదికన నిర్మించే అసెంబ్లీ భవనం రాజధానికి తలమానికంగా నిర్మితం కానుంది. రాజధాని ప్రాంతానికే ఓ చిహ్నంగా అసెంబ్లీని నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ భవనం చుట్టూ హరిత జల ఉద్యానవనాన్ని రమణీయంగా తీర్చిదిద్దనుంది. మొత్తం 160 ఎకరాల్లో నిర్మించే అసెంబ్లీ భవనంలో 140 ఎకరాల మేర ప్రాంగణాన్ని కేవలం జల హరిత ఉద్యానవనాల కోసం కేటాయించనున్నారు. నగరానికే వన్నె తెచ్చేలా అత్యంత ఆకర్షణీయంగా అసెంబ్లీ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు తుది ప్రణాళికలు కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతులను ఉత్తర దిశగా కొద్దిగా ముందుకు జరిపారు. పరిపాలన నగరానికి సంబంధించి భవన నిర్మాణ ఆకృతులు, ప్రణాళిక 90% పూర్తయ్యాయి. లండన్కు చెందిన ప్రధాన ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఈ నెల 22వ తేదీ నాటికి మరో విడత ఆకృతులను ప్రభుత్వానికి సమర్పించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 దఫాలు లండన్లో పర్యటించిన CRDA బృందం నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థకు పలు సూచనలు చేసింది. అసెంబ్లీ భవనంతో పాటు ప్రజా రవాణా, జలవనరులపై నార్మన్ ఫోస్టర్ బృందంతో విపులంగా చర్చించింది. ఈ నెల 22న నార్మన్ ఫోస్టర్ సంస్థ సమర్పించే ఆకృతుల్ని పరిశీలించి ఏవైనా సూచనలు, సలహాలు అందిస్తే వాటిని పొందుపరుస్తూ తుది ఆకృతులు సిద్ధం చేసి అందించనున్నారు. శాశ్వత సచివాలయ భవంతి 8 నుంచి 10 అంతస్తులు ఎత్తుగా నిర్మించాలని యోచిస్తున్నారు. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 26,000 మంది ఉద్యోగులకు సరిపోయేలా సచివాలయ నిర్మాణం జరగనుంది. ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ రూపొందిస్తున్న ప్రజా రవాణా ప్రణాళిక రాబోయే రోజులకు అవసరాలకు తగినట్లుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత ప్రపంచంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ హైపర్లూప్ తరహా వినూత్న రవాణా వ్యవస్థలు కూడా వీటికి సమీపంలోనే ఉండేలా ప్రణాళిక చేశారు. హైపర్లూప్ టెక్నాలజీ, మెట్రో రైల్, ఎలక్ట్రిక్ కార్లు, జల రవాణా, BRTS వంటి అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఏర్పాటుకు వీలుగా ప్రజా రవాణా వ్యవస్థ బృహత్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించబోయే సాంస్కృతిక భవనం సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రకు అద్దం పట్టేలా నిర్మించనున్నారు. రాజధాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ ఫ్లైఓవర్లను పరిశీలించి ఆకృతులను తీసుకురానున్నారు. త్వరలో అమరావతి పోర్టల్ను ప్రారంభించి నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రజలతోనూ పంచుకోవాలని CRDA నిర్ణయించింది.